చూడండి మిత్రులారా, మనం దిగంబర కవిత్వం గురించి చెప్పుకుంటున్నాము. దాంట్లో భాగంగా కంటిన్యూషను దిగంబర కవుల రచనలు అంటే ఏంటి? దిగంబర కవిత్వాన్ని అంటే ఒక ఆధునిక సాహిత్యంలో భాగంగా మనం దిగంబర కవిత్వం గానీ, ఒక అభ్యుదయ కవిత్వం గానీ, ఒక మా స్త్రీవాద కవిత్వం గానీ చదివేటప్పుడు ఒక రచయిత యొక్క రచనల్ని మనం ఏ రకంగా చదివితే మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటదో ఇప్పుడు మనం చెప్పుకుందాం. చూడండి, దిగంబర కవిత్వంలో మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా దిగంబర కవుల రచనల్లో దిగంబర కవులు ఆరుగురిలో మొదటివాడైనటువంటి ఇప్పుడు ఈ నగ్నముని గురించి ఇప్పుడు మనము దిగంబర కవుల్లో ఈ నగ్నం గురించి మనము చెప్పుకుందాం మిత్రులారా. మరి ఈ నగ్నముని ఏం రాశారు అంటే చూడాలి. నగ్నముని అసలు పేరు ఏంటి అంటే నగ్నముని యొక్క అసలు పేరు మానేపల్లి హృషికేశవరావు. ఈ నగ్నమునిగా పేరు చెందిన ఈ మానేపల్లి హృషికేశవరావు స్వగ్రామం ఎక్కడ అంటే ఈయన గుంటూరు జిల్లాలోని తెనాలి అనే గ్రామంలో జన్మించాడు. మరి నగ్నముని ఎప్పుడు జన్మించారు? 1940 మే 15వ తారీఖున జన్మించడం జరిగింది. చూడండి, నగ్నమునిగా పేరు మార్చుకున్నారు. అంటే దిగంబర కవులందరూ కూడా వారి పేరు చివరలో ఉన్నటువంటి రెడ్డి, రాజు, చౌదరి, ఆచారి ఇలాంటి పేర్లు మార్చుకొని మారు పేర్లతో కవిత్వం రాశారని ఇదివరకే మనం చెప్పుకున్నాం. అయితే దిగంబర కవిగా మారినటువంటి ఈ మానేపల్లి హృషికేశవరావు పేరేంటి అంటే నగ్నముని. పుట్టింది ఎక్కడ చెప్పాం? గుంటూరు జిల్లాలోని తెనాలి అనే పట్టణంలో జన్మించారు. 1940 మే 15వ తారీఖున జన్మించారు. తల్లిదండ్రులు ఎవరు అంటే చూడండి, ఇతని తండ్రి పేరు మానేపల్లి సంగమేశ్వర కవి, తల్లి పేరు లక్ష్మీకాంతమ్మ. తల్లి లక్ష్మీకాంతమ్మ, తండ్రేమో మానేపల్లి సంగమేశ్వర కవి. మరి నగ్నముని ఎక్కడెక్కడ చదువుకున్నారు? నగ్నముని బందరులో చదువుకున్నారు. అలాగే హైదరాబాదులో కూడా విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈ బందరునే మనము మచిలీపట్నం అని కూడా పిలుస్తామన్నమాట. నగ్నముని బందరులోను, అదేవిధంగా హైదరాబాదులో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. మరి 1958లో నగ్నముని గారు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాస్ అయ్యారట. అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఏపీ అసెంబ్లీలో ఆయన ఏ ఉద్యోగంలో అంటే రిపోర్టర్గా ఉద్యోగంలో పొందడం జరిగింది. 1958లో నగ్నముని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రిపోర్టర్గా ఉద్యోగం పొందారు. అలాగే 1958లో ప్రారంభమైన తన ఉద్యోగ ప్రస్థానము దాదాపు ఎప్పటి వరకు అంటే 1958లో ప్రారంభమైన ఉద్యోగ ప్రస్థానము 1998 వరకు, అంటే దాదాపు 40 సంవత్సరాలు ఏపీ అసెంబ్లీలో వివిధ హోదాలలో పనిచేశారట. అంటే గుర్తుపెట్టుకోండి, 40 సంవత్సరాలు ఈ ఏపీ అసెంబ్లీలో వివిధ హోదాల్లో పనిచేశారు. తర్వాత రిపోర్టర్ నుండి ఏ స్థాయి వరకు ఎదిగారు అంటే అసెంబ్లీలో రిపోర్టర్ నుండి చీఫ్ సెక్రటరీ వరకు కూడా వివిధ హోదాల్లో నగ్నముని గారు పనిచేశారు. నగ్నముని అసలు పేరు మానేపల్లి హృషికేశవరావు. పుట్టింది గుంటూరు జిల్లాలోని ఏ గ్రామము అంటే గుంటూరు జిల్లాలోని తెనాలి అనే పట్టణంలో జన్మించారు. ఏ రోజున జన్మించారు అంటే 1940 ఈ మే 15వ తారీఖు ఏదైతే ఉందో 1940 మే 15 జన్మించారు. నగ్నముని తల్లిదండ్రులు ఎవరు? సంగమేశ్వర కవి, మానేపల్లి సంగమేశ్వర కవి, తల్లి పేరేమో లక్ష్మీకాంతమ్మ. మరి నగ్నముని విద్యాభ్యాసము బందరులో చదువుకున్నారు. అలాగే బందరుతో పాటు హైదరాబాదులో కూడా చదువుకున్నారు. బందరు మరియు ఎక్కడ చదువుకున్నారు అంటే హైదరాబాదులో చదువుకున్నారు. తర్వాత 1958లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఏపీ అసెంబ్లీలో రిపోర్టర్గా ఉద్యోగంలో చేరారు. ఇలా 1958 నుండి 98 వరకు 40 సంవత్సరాలు ఏపీ అసెంబ్లీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మొదట ఈయన రిపోర్టర్గా ప్రారంభించి ఈ రిపోర్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు వివిధ హోదాలలో పనిచేయడం అనేది జరిగింది. అయితే చూడాలి మిత్రులారా, మరి దీని తర్వాత మనం చూస్తే ఢిల్లీ సోవియట్ భూమి, ఢిల్లీలో సోవియట్ భూమి పత్రిక అనేది ఉంది. ఈ ఢిల్లీ సోవియట్ భూమి పత్రిక ఏదైతే ఉందో ఈ పత్రికలో పని చేయడానికి అవకాశం వచ్చింది. ఎవరికి? నగ్నముని గారికి. ఈ ఢిల్లీలో ఉన్న సోవియట్ భూమి పత్రికలో ఈ ఢిల్లీ సోవియట్ భూమి పత్రికలో పనిచేయడానికి అవకాశం వచ్చినప్పటికీ తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ఇష్టం లేక ఆ అవకాశాన్ని నగ్నముని గారు వదులుకున్నారట. అలాగే నగ్నముని రాసిన మొట్టమొదటి ఖండిక ఏంటి అంటే
నగ్గనముని రాసిన తొలి కండిక సౌందర్యపు స్వగతం అనే కండిక. ఈ కండిక సౌందర్యపు స్వగతం అనే కండిక 1957 నవంబర్లో తెలుగు స్వతంత్ర ఏదైతే ఉందో, ఈ తెలుగు స్వతంత్ర అనే పత్రిక ఏదైతే ఉందో మాసపత్రికలో ప్రచురించబడింది. మనకి ఎగ్జామ్లో అడిగేటప్పుడు నగ్గనముని రాసిన తొలి కండిక ఏది అంటే సౌందర్యపు స్వగతం అనేది. ఈ సౌందర్యపు స్వగతం అనేది నగ్గనముని రాసినటువంటి తొలి కవితా కండిక. ఇది ఏ పత్రికలో ముద్రించబడింది అంటే తెలుగు స్వతంత్ర అనే పత్రికలో ముద్రించబడింది. గుర్తుపెట్టుకోండి, నగ్గనముని తొలి కవితా కండిక సౌందర్యపు స్వగతం. ఇది తెలుగు స్వతంత్ర పత్రికలో ముద్రించబడింది. నగ్గనముని తర్వాత కాలంలో రాసి ప్రకటించిన కవితా కండికలు ఏవైతే ఉన్నాయో ఈ 1962లో నగ్గనముని తర్వాత కాలంలో రాసిన కవితా కండికలు 1962లో ఉదయించిన ఉదయాలు పేరుతో ఇవన్నీ ఒక ఖండకావ్యంగా వెలువడ్డాయి. మొట్టమొదట రాసినదేమో కవితా కండిక సౌందర్యపు స్వగతం 1957 నవంబర్ నెలలో తెలుగు స్వతంత్ర అనే పత్రికలో ప్రచురించబడింది. నగ్గనముని తరువాత కాలంలో రాసిన కవితా కండికలన్నీ 1962లో ఏ పేరుతో అంటే ఈ ఉదయించని ఉదయాలు అనే పేరుతో వెలువడ్డాయి ఖండకావ్యంగా. నగ్గనముని రాసిన దీర్ఘ కవితలు ఉన్నాయి. ఏంటి? జమ్మి చెట్టు ఒకటి, అద్వైత రాజ్యం ఒకటి. ఈ జమ్మి చెట్టు అద్వైత రాజ్యము నగ్గనముని రచించినటువంటి దీర్ఘ కవితలుగా మనం చెప్పుకోవాలి. మరి ప్రజాస్వామ్య కవిత అనే పేరుతో కవితోద్యమాన్ని కూడా మరి నగ్గనముని గారు ఈ శీర్షికతో కవితోద్యమం కూడా ప్రారంభించి కొన్ని కవితలు కూడా రచించారట. కాబట్టి నగ్గనముని వారు మరి ఏ పేరుతో కవితోద్యమాన్ని ప్రారంభించారు స్వతంత్రంగా అంటే నగ్గనముని ప్రజాస్వామ్య కవిత అనే శీర్షికతో కవిత్వోద్యమాన్ని కూడా ప్రారంభించి కొన్ని కవితలు కూడా రచించడం జరిగిందట. మరి ఆయన రాసినటువంటి దీర్ఘ కవితలు జమ్మి చెట్టు, అద్వైత రాజ్యం అనేవి దీర్ఘ కవితలుగా ప్రచురించబడ్డాయి. మరి 1970లో ఇతడు విరసంలో చేరి వ్యవస్థాపక సభ్యులుగా పనిచేశారట. ఎవరు? నగ్గనముని గారు. చూడండి, నగ్గనముని గారు ఢిల్లీలో ఉన్న సోవియట్ భూమి ఏదైతే ఉందో ఈ ఢిల్లీ సోవియట్ భూమి పత్రికలో పనిచేయడానికి అవకాశం వచ్చింది. కానీ కుటుంబానికి తల్లిదండ్రులకి దూరంగా ఉండడం ఇష్టం లేక దాని అవకాశాన్ని వదులుకున్నారు. నగ్గనముని రాసిన తొలి కవితా కండిక ఏది అంటే ఈ సౌందర్యపు స్వగతము అనేది తెలుగు స్వతంత్ర అనే మాసపత్రికలో ముద్రించబడింది. తొలి కవితా కండిక సౌందర్యపు స్వగతము మరి తెలుగు స్వతంత్రలో ప్రచురించబడింది. నగ్గనముని తరువాత కాలంలో రాసిన కండికలన్నీ 1962లో ఉదయించని ఉదయాలు అనే పేరుతో ఖండకావ్యంగా వెలువడ్డాయి. తర్వాత నగ్గనముని 2 దీర్ఘ కవితలు రచించారు. నా జమ్మి చెట్టు, అద్వైత రాజ్యం మొదలైనవి వివిధ పత్రికల్లో ప్రచురించబడినటువంటి నగ్గనముని గారు రాసినటువంటి దీర్ఘ కవితలు. నగ్గనముని ప్రజాస్వామ్య కవిత, చూడండి, ప్రజాస్వామ్య కవిత అనే శీర్షికతో సొంతంగా కవితా ఉద్యమాన్ని కూడా ప్రారంభించి కొన్ని కవితలు ప్రచురించారు. 1970లో విరసంలో చేరి దానికి వ్యవస్థాపక సభ్యులుగా కూడా పనిచేశారు. అంటే విప్లవ రచయితల సంఘంలో 1970లో చేరి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా పనిచేయడం జరిగింది. చూడాలి. మరి దీని తర్వాత చూస్తే 1972 వచ్చేసరికి ఈ 1972లో తూర్పు గాలి అనే కవితా సంపుటి రాసి ప్రచురించారు. 1959 నుండి కొన్ని సంవత్సరాల పాటు రేడియోలో ప్రసారం చేసిన కొన్ని నాటకాల్లో వివిధ పాత్రలు ధరించారు. ఇతనికి సాహిత్యం అన్నా, నాటకాలన్నా విపరీతమైన అభిమానం. అందుకే 1972లో ఆయన తూర్పు గాలి అనే కవితా సంపుటి రాసి ప్రచురించారు. 1950 తర్వాత కొన్ని సంవత్సరాల పాటు రేడియోలో ప్రసారం చేసినటువంటి కొన్ని నాటకాల్లో వివిధ పాత్రలు ధరించారనమాట. అంటే రచనలు చేయడమే కాదు, నాటకాల్లో పాత్రలు కూడా ధరించారట. ఏపీ సచివాలయం అంతఃశాఖల నాటికల పోటీలలో పాల్గొని ఈ చతురంగం అనే నాటకంలో ఉత్తమ నటుడిగా కూడా ఎన్నుకోబడ్డారు. చూడండి, ఏపీ సచివాలయం అంతఃశాఖల మరి చతుర నాటకాల పోటీల్లో ఈ అంతఃశాఖల నాటికల పోటీల్లో పాల్గొని చతురంగం అనే నాటకంలో ఉత్తమ నటుడిగా కూడా నగ్గనముని గారు ఎన్నుకోవడం అనేది జరిగింది.
తరువాత ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మనందరికీ తెలుసు, చాలా ప్రసిద్ధమైన మాలపల్లి నవలు రాశారు. ఈ ఉన్నవ రాసినటువంటి ఈ మాలపల్లి అనే నవల ఏదైతే ఉందో దీనికే మరో పేరు సంఘ విజయం అంటారు. సంఘ విజయము అంటారు. ఉన్నవ లక్ష్మీనారాయణ ఈ మాలపల్లి నవలని మిసెస్ హెన్రీ వుడ్ మిసెస్ హెన్రీ వుడ్ ఈ మెస్సిస్ హెన్రీ వుడ్ రాసినటువంటి ఏస్తలిన్ ఏస్తలిన్ అనే గ్రంథాన్ని చదివి రచించటం అనేది జరిగింది. ఏస్తలిన్ అనే గ్రంథ ప్రభావంతో రాశారు చదివి. మరి ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవలని 1900 మాలపల్లి నవలు రాశారు. అయితే ఈ మాలపల్లి నవలకి మరో పేరు ఏంటి అంటే సంఘ విజయం అంటారు. మాలపల్లి నవలని మిసెస్ హెన్రీ వుడ్ రాసినటువంటి ఏస్తలిన్ అనే గ్రంథాన్ని చదివి రచించారు. అలాగే 1917లో రష్యా అనే దేశంలో బొల్షివిక్ అనే విప్లవం వచ్చింది. ఈ బొల్షివిక్ విప్లవం, ఈ రష్యాలో జరిగిన ఈ బొల్షివిక్ విప్లవ స్ఫూర్తితో కూడా మాలపల్లి అనే నవలను ఉన్నవ రచించినట్లు మనకు తెలుస్తుంది. మరి ఈ ఉన్నవ వారు రాసినటువంటి లక్ష్మీనారాయణ రాసిన ఇంత ప్రసిద్ధమైన మాలపల్లి లేదా సంఘ విజయం అనే నవలని 1974 సంవత్సరంలో నాటకంగా మార్చారన్నమాట. ఎవరు? నగ్గనముని గారు. నగ్గనముని రాసిన మానపల్లి నాటకము దాదాపు 100కు పైగా ప్రదర్శనలు కూడా నోచుకుందట. అలాగే ఆకాశవాణి రేడియో వారి కోరిక మేరకు ఈ మాలపల్లి నాటకాన్ని మళ్ళీ 1975లో ప్రసారయోగ్యంగా కూడా మళ్ళీ తిరిగి రాశారట. అసలు ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి అనే నవల రాస్తే ఆ నవలని 1974లో తొలిసారిగా నాటకంగా మార్చారు నగ్గనముని. ఆ మాలపల్లి నాటకం, నగ్గనముని రాసిన మాలపల్లి నాటకము దాదాపు 100కు పైగా ప్రదర్శనలు కూడా ఇచ్చిందట. మరి ఆకాశవాణి రేడియో వారి కోసము ప్రసారయోగ్యంగా చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ ఈ మాలపల్లి నాటకాన్ని 1975లో ప్రసారయోగ్యంగా ఉండటానికి రచించారట. చూడండి, నగ్గనముని గారు 1972లో తూర్పుగాలి కవితా సంపుటి రాసి ప్రచురించారు. 1959 నుండి కొన్ని సంవత్సరాల పాటు రేడియోలో కొన్ని నాటకాల్లో వివిధ పాత్రలు ధరించారు. ఏపీ సచివాలయము అంతఃశాఖల నాటికల పోటీలలో పాల్గొని ఈ చతురంగం అనే నాటికలో మరి మంచి పాత్ర ధరించినందుకు ఉత్తమ నటుడిగా కూడా నగ్గనముని గారు ఎన్నుకోబడ్డారు. ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన మాలపల్లి నవలని 1974లో నగ్గనముని గారు 1974లో నాటకంగా దాన్ని మార్చి రాశారు. ఇది నవల, దాన్ని 1974లో నాటకంగా మార్చారు. నగ్గనముని రాసిన మాలపల్లి నాటకము మరి దాదాపు 100కు పైగా ప్రదర్శనలకి నోచుకుంది. మళ్ళీ 1974లో నాటకంగా మార్చారని చెప్పుకున్నాం కదా. మరి 1975లో మరోసారి ఈ మాలపల్లి నాటకాన్ని ఆకాశవాణి రేడియో వారి కోసం ప్రసారయోగ్యంగా ఉండటానికి 1975లో మరోసారి ఈ నాటకాన్ని, మాలపల్లి నాటకాన్ని ప్రసారయోగ్యంగా రాయటం జరిగింది. ఉన్నవ మాలపల్లి నవల, దీనికి మరో పేరు చెప్పాం సంఘ విజయం అని. దీనికి మిసెస్ హెన్రీ వుడ్ రాసిన ఏస్తలిన్ అనేది మరి ఆధారం అని చెప్పుకున్నాం. మరి 1917లో రష్యాలో జరిగినటువంటి బొల్షివిక్ విప్లవ స్ఫూర్తితో ఉన్నవ ఈ నవల రచించారని చెప్పుకున్నాం. దాన్నే నాటకంగా మనకి ఈయన తీయటం అనేది జరిగింది. మళ్ళీ ఈ మాలపల్లిని సినిమాగా కూడా తీసిన వ్యక్తి ఉంది. నాటకంగా ఇతను రాస్తే ఈ మాలపల్లిని సినిమా రూపంలో తీసిన వ్యక్తి ఎవరు అంటే గోడవల్లి, అతని పేరు రామబ్రహ్మం. గోడవల్లి రామబ్రహ్మం గారు మరి దీన్ని సినిమాగా కూడా తీయటం అనేది జరిగింది మాలపల్లిని. చూడాలండి. మరి ఇంతకీ ఒకసారి మనం చూసినట్లయితే చూడాలి, నగ్గనముని రాసిన ఇక్కడ కలలు అమ్మబడును అనే నాటిక ఉంది. ఏదైతే ఉందో ఇక్కడ ఈ కలలు అమ్మబడును అనే నాటకాన్ని థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు దీన్ని ప్రదర్శించారట. అలాగే నగ్గనముని రాసినటువంటి కొన్ని కథలు 1959 నుండి ఆకాశవాణి రేడియోలో మరి ప్రసారమయ్యాయి ఆయన కథలు. అయితే నగ్గనముని రాసిన 16 కథలు ఎంపిక చేసి 1973లో నగ్గనముని కథలు అనే గ్రంథంగా వాటిని ముద్రించారట. నగ్గనముని కథలు అనే గ్రంథంలో
ఎన్ని ఉన్నాయి అంటే 16 కథలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. 1973లో ఈ నగ్నముని కథలు అనే గ్రంథం వెలువడింది. అలాగే నగ్నముని రాసినటువంటి కొన్ని కథలు ఆకాశవాణిలో 1959 నుండి ఆకాశవాణి రేడియోలో ప్రసారమయ్యాయి. అలాగే నగ్నముని రాసిన ఇక్కడ కళలు అమ్మబడును, కళలు ఎన్నున్నాయి? మామూలుగా కళలు అనేటప్పుడు చూడండి లలిత కళలు అంటారు. లలిత కళలు ఎన్ని అంటే 5 ఉంటాయి. మరి కళలు మొత్తం ఎన్ని అంటే చతుషష్ఠి కళలు. కళలు మొత్తం 64. ఈ 64 కళలు తెలిసిన ఏకైక వ్యక్తి విక్రమార్కుడు అనే మహారాజు. ఈ విక్రమార్కుడు అనే మహారాజు ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పాలించేవాడు. అతనికి 64 కళలు, చతుషష్ఠి కళలు కూడా వచ్చు. అయితే ఇక్కడ కళలు అమ్మబడును అన్నాం కదా. కళలు చూడండి, లలిత కళలు అయితే 5, మొత్తం కళలు ఏంటంటే 64. వీటినే చతుషష్ఠి కళలు అంటారు. ఈ కళలు 64 కళలు తెలిసిన ఏకైక వ్యక్తి విక్రమార్కుడు పాలించిన సామ్రాజ్యం ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పాలించేవాడు. మరి నగ్నముని ఇక్కడ కళలు అమ్మబడును అనే నాటకం రాస్తే ఆ నాటకాన్ని థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రదర్శించారు. నగ్నముని రాసిన కొన్ని కథలు 1959 నుండి ఆకాశవాణి రేడియోలో ప్రసారమయ్యాయి. అలాగే నగ్నముని రాసిన 16 కథలు ఎంపిక చేసి ఈ 16 కథల్ని 1973లో నగ్నముని కథలు అనే పేరుతో పుస్తకంగా ముద్రించారు. మరి నగ్నముని ప్రయోజనాత్మకంగా రాసిన కథలు ఎమర్జెన్సీ కాలంలో రాయడం మొదలుపెట్టారు. ప్రయోజనాత్మకంగా రాసిన కథలు ఎమర్జెన్సీ కాలంలో ప్రచురించడం మొదలుపెట్టారు. ఈ ప్రయోగాత్మకంగా రాసిన ఈ నగ్నముని కథలు 1979లో విలోమ కథలు అనే పేరుతో వెలువడ్డాయి. చూడండి, 1973లో నగ్నముని కథలు వచ్చాయి. అవి కేవలం 16 కథలు మాత్రమే. 1979లో ప్రయోజనాత్మకంగా నగ్నముని రాసిన కళలు దాదాపు విలోమ కథలు అనే పేరుతో శీర్షికతో అవి ప్రచురించబడ్డాయి. చూడండి, విలోమ కథలు. నగ్నముని మొట్టమొదట ఇక్కడ కళలు అమ్మబడును అనే నాటకం రాస్తే దాన్ని థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు దాన్ని ప్రదర్శించడం జరిగింది. నగ్నముని రాసినటువంటి 1973లో రాసిన నగ్నముని కథలు అనే గ్రంథంలో 16 కథలు మాత్రమే ఉన్నాయి. నగ్నముని ప్రయోజనాత్మకంగా రాసిన కథలన్నీ ఎమర్జెన్సీ కాలంలో ప్రచురించడం మొదలుపెట్టారు. ఆ కథలు 1979లో విలోమ కథలు అనే పేరుతో ప్రచురించబడ్డాయి అన్నమాట. తర్వాత చూడండి మరో చరిత్ర అనే సినిమా ఒకటి, ఎమ్మెల్యే ఏడుకొండలు అనే సినిమా ఒకటి, దీని తర్వాత త్రిశూలం అనే సినిమా ఒకటి, ఉదయం అనే సినిమా ఒకటి. ఇలా ఎమ్మెల్యే ఏడుకొండలు, అలాగే కమల్ హాసన్ అపరూపమైనటువంటి మహాకావ్యంగా చెప్పదగినటువంటి మరో చరిత్ర అనేది ఒకటి. మరో చరిత్ర అంటేనే కమల్ హాసన్ అంటే మరో చరిత్ర, అంత అద్భుతమైన సినిమా. అలాగే ఎమ్మెల్యే ఏలుకొండలు కానీ, తెలుగులో మనకు వచ్చినటువంటి సినిమాల్లో కృష్ణంరాజు గారు నటించిన త్రిశూలం అనే సినిమా కానీ, ఇవన్నీ చాలా అపురూపమైనటువంటి కళాఖండాలు. ఈ మరో చరిత్ర, ఎమ్మెల్యే ఏడుకొండలు, త్రిశూలము, ఉదయం వంటి సినిమాలకి కథా సహకారం కూడా మరి నగ్నముని గారు అందించడం అనేది జరిగింది. చూడాలి. దీని తర్వాత చూడండి మిత్రులారా, నగ్నముని ఉదయం దినపత్రికలో అక్షరాయుధం అనే శీర్షికతో వారం కొన్ని లఘు వ్యాసాలు కూడా రాశారు. వారం నగ్నముని అక్షరాయుధం అనే శీర్షికతో ఏ పత్రికలో మరి లఘు వ్యాసాలు రాశారు అంటే ఉదయం అనే దినపత్రికలో రాశారు. నగ్నముని ఆంధ్రప్రభ దినపత్రిక ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రభ దినపత్రికలో చేదుపాట శీర్షికతో కూడా కొన్ని లఘు వ్యాసాలు రాశారు. ఉదయం దినపత్రికతో అక్షరాయుధం అనే శీర్షికతో లఘు వ్యాసాలు రాశారు. ఆంధ్రప్రభ దినపత్రికలో నగ్నముని చేదుపాట పేరుతో లఘు వ్యాసాలు రాశారు. అంటే నగ్నముని రాసిన లఘు వ్యాసాలు ఉదయం దినపత్రికలో అయితే అక్షరాయుధం అనే శీర్షికతో ప్రకటించబడ్డాయి. నగ్నముని ఆంధ్రప్రభ దినపత్రికలో అయితే చేదుపాట అనే శీర్షికతో లఘు వ్యాసాలు రాశారు. మరి 1990 వచ్చేసరికి నగ్నముని రేపటి ప్రజాస్వామ్య పరిశోధనా కేంద్రం అనే పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసి అందులో వివిధ రంగాలకు చెందిన వారితో ఉపన్యాసాలు ఇప్పించారట. 1990లో నగ్నముని రేపటి ప్రజాస్వామ్య పరిశోధనా కేంద్రం అనేది స్థాపించి ప్రముఖ వ్యక్తుల చేత ఉపన్యాసాలు ఇప్పించారు. నగ్నముని 1977 నవంబర్లో
కొయ్యగుర్రం అనే ఒక ఆధునిక మహాకావ్యాన్ని కొయ్యగుర్రం రాసిన ఈ 1977 నవంబర్లో అగ్నముని రాసినటువంటి కొయ్యగుర్రం ఆధునిక మహాకావ్యంగా పేరు పొందింది. కొయ్యగుర్రాన్ని ఆధునిక మహాకావ్యంగా అభివర్ణించినటువంటి వ్యక్తి ఎవరు అంటే చేకూరి రామారావు గారు. గుర్తుపెట్టుకోండి. మరి ఈ కొయ్యగుర్రము మొట్టమొదటి కావ్యము ఆకాశవాణిలో మొట్టమొదట ప్రసారమైందనమాట. ఈ కావ్యం కొయ్యగుర్రం నగ్నముని రాసినటువంటి ఈ ఆధునిక మహాకావ్యంగా పేరు పొందిన కొయ్యగుర్రము మొదట ఆకాశవాణి రేడియోలో మొట్టమొదట ప్రసారం అయ్యింది. కొయ్యగుర్రము 1977లో రాస్తే అది 1980లో కొయ్యగుర్రం అనేది గ్రంథ రూపం దాల్చిందట. మరి ఇప్పటి వరకు ఈ కావ్యం కేవలం తెలుగులో రాస్తే ఇది రష్యన్ భాషలో కానీ, అటు రష్యన్ భాషలో, ఇంగ్లీషు, హిందీ, పంజాబీ, కన్నడం, తమిళ భాషల్లో కూడా అనువాదం చెందిందట. కాబట్టి నగ్నముని 1977 నవంబర్లో మరి కృష్ణా జిల్లా దివిసీమలో వచ్చిన తుఫానుకు స్పందించి ఈ కొయ్యగుర్రం అనే కావ్యం రాశారు. ఇది ఒక ఆధునిక మహాకావ్యంగా పేరు పొందింది. ఈ కొయ్యగుర్రం ఆకాశవాణిలో మొదటి ప్రసారం అయ్యింది. కొయ్యగుర్రాన్ని ఆధునిక మహాకావ్యంగా అభివర్ణించిన వ్యక్తి చేకూరి రామారావు. ఈ నగ్నముని కొయ్యగుర్రం 1977 నవంబర్ నెలలో రాస్తే ఈ కొయ్యగుర్రం 1980లో గ్రంథ రూపం దాల్చింది. ఇది తెలుగుతో పాటు తెలుగులో రాస్తే ఈ గ్రంథం రష్యన్ భాషలోకి, ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, కన్నడం, తమిళ భాషల్లో కూడా అనువాదం చెందింది. అలాగే కొయ్యగుర్రము కన్నడ అనువాదం ఏదైతే ఉందో ఈ అనువాదానికి పురస్కారం కూడా లభించింది. చూడండి, నగ్నముని గారు మొట్టమొదట ఉదయం అనే దినపత్రికలో అక్షరాయుధం అనే పేరుతో లఘు వ్యాసాలు రాశారు. ఆ తర్వాత నగ్నముని గారు ఆంధ్రప్రభ దినపత్రికలో చేదుపాట అనే శీర్షికతో లఘు వ్యాసాలు రాశారు. ఉదయం దినపత్రికలో రాసినవి అక్షరాయుధం శీర్షికతో రాశారు లఘు వ్యాసాలు. ఆంధ్రప్రభలో అయితే చేదుపాట శీర్షికతో లఘు వ్యాసాలు రాశారు. తర్వాత నగ్నముని 1990 వచ్చేసరికి రేపటి ప్రజాస్వామ్య పరిశోధనా కేంద్రం 1990లో ఈ కేంద్రాన్ని రేపటి ప్రజాస్వామ్య పరిశోధనా కేంద్రం స్థాపించి అనేక మంది ప్రముఖుల చేత అందులో ఉపన్యాసాలు ఇప్పించారు. మరి 1977 ఈ నవంబర్ 7న కొయ్యగుర్రం అనే కావ్యం రాస్తే అది మహాకావ్యంగా పేరు పొందిందని చెప్పాం. కొయ్యగుర్రాన్ని ఆధునిక మహాకావ్యం అంటారు. దీన్ని ఈ రకంగా చేకూరి రామారావు అభివర్ణించాడు. ఈ కొయ్యగుర్రం మొదటి ఆకాశవాణిలో ప్రసారం అయ్యింది. అది గ్రంథ రూపం 1980లో దాల్చింది. తర్వాత అది అనేక భారతీయ భాషలతో పాటు ఇతర భాషల్లోకి అనువాదం చెందింది. కొయ్యగుర్రం కన్నడ అనువాదానికి పురస్కారం కూడా లభించింది. అలాగే చూడాలి సార్, మరి నగ్నముని పొందిన పురస్కారాలు ఇప్పుడు మనం చూద్దాం. నగ్నముని మొదటిగా 1973లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అనే అవార్డు పొందారు. ఆ తర్వాత నగ్నముని 1989లోకి వచ్చేసరికి మద్రాస్ తెలుగు అకాడమీ పురస్కారం పొందారు. ఆ తర్వాత 1991లోకి వచ్చేసరికి కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం కూడా పొందారు. 1991లోకి వచ్చేసరికి తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం పొందారు. అలాగే 1991 తర్వాత 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న పురస్కారం పొందారు. కాబట్టి నగ్నముని పొందిన పురస్కారాలు ప్రధానంగా చూస్తే 1973లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది. 1973లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వస్తే 1989లో మద్రాస్ తెలుగు అకాడమీ పురస్కారం పొందారు. 1991లో కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం పొందారు. 1991లో తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం పొందారు. అలాగే 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న అనే పురస్కారము నగ్నముని గారు పొందారు. ఇవి ఆయన పొందినటువంటి అవార్డులు లేదా పురస్కారాలు. మరి నగ్నముని రాసిన రచనలు చూస్తే చూడండి, ఒకటి సౌందర్యపు స్వాగతం అనే ఖండిక రాశారు. చెప్పాం, ఇది సౌందర్యపు స్వాగతం అన్నాం. ఇది నగ్నముని రాసిన తొలి కవితా ఖండిక అని చెప్పాం. దీన్ని తెలుగు స్వతంత్ర అనే పత్రిక ముద్రించింది. తెలుగు స్వతంత్ర అనే పత్రిక మొట్టమొదట ముద్రించింది. నగ్నముని రాసిన తొలి కవితా ఖండిక పేరు సౌందర్యపు స్వాగతం. దీన్ని ఎవరు ముద్రించారు అంటే దీన్ని తెలుగు స్వతంత్ర పత్రిక ముద్రించింది. నగ్నముని రెండోది ఉదయించని ఉదయాలు అనే గ్రంథం 1962లో రాశాడు. ఆ తర్వాత 3 తూర్పు గాలి అనేసి రాశాడు, 1972లో రాశాడు దీన్ని. తర్వాత కొయ్యగుర్రం అనే దాన్ని 4 1977లో రాశాడు.
సౌందర్యపు స్వగతము నగ్నముని రాసిన తొలి కవితా ఖండిక. దీన్ని తెలుగు స్వతంత్ర పత్రిక ముద్రించింది. ఉదయించని ఉదయాలు అనే గ్రంథం 1962లో రాశాడు. అలాగే తూర్పుగాలి 1972లో రాశాడు. కొయ్యగుర్రం 1977లో కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి దివిసీమలో వచ్చిన తుఫానుకు స్పందించి రాసిన ప్రతీకాత్మక కావ్యంగా ఇది పేరు పొందింది. అలాగే చూడాలి, నగ్నముని కథలు అని వచ్చాయి 1973లో వచ్చాయి. ఆ తర్వాత విలోమ కథలు వచ్చాయి, ఇవి 1979లో వచ్చాయి. అలాగే నగ్నముని విలోమ కథలు తర్వాత మనం చూసినట్లయితే విలోమ కథల తర్వాత జమ్మి చెట్టు అద్వైత రాజ్యము, ఈ రెండు నగ్నముని రాసిన దీర్ఘ కవితలుగా పేరు పొందాయి. అలాగే మాలపల్లి అనేది నాటక రూపంలో రచించాడు. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నగ్నముని కథలు 1973లో వచ్చాయి, విలోమ కథలు 1979లో వచ్చాయి, జమ్మి చెట్టు అద్వైత రాజ్యం ఈ రెండు నగ్నముని రాసిన దీర్ఘ కవితలుగా పేరు పొందాయి. మాలపల్లి అనేది ఏదైతే ఉందో, ఈ మాలపల్లి అనేది ఏదైతే ఉందో ఇది నగ్నముని రచించిన నాటకంగా పేరు పొందింది. ఇప్పుడు నగ్నముని రాసినటువంటి దిగంబర రచనలు ఏమున్నాయో చూద్దాం. చూడండి, దిగంబర కవిత్వంలో 6 ఉన్నారు కదా, అందులో నగ్నముని దిగంబర కవిలో సుఖరోగి అనేది రాశాడు. సుఖరోగి. ఈ సుఖరోగి తర్వాత నెక్స్ట్ ఏం రాశాడు అంటే, సుఖరోగి అనేది రాశాడు కదా. దిగంబర రచనలు సుఖరోగి, దీని తర్వాత రెండోది దిగంబర నృత్యం ఒకటి, 3 దాహం అనేది ఒకటి, అలాగే జైల్లో సముద్రం అనే కవిత ఒకటి, అలాగే కాస్మిక్ జాతి కోసం ఒకటి, అలాగే దెయ్యం దీవించాలి అనే కవిత ఒకటి. చూడండి, అలాగే చూసినట్లయితే మరి హృదిక్ అనే రచన ఒకటి, ఈ హృదిక్ తర్వాత మొహం మీద చంద్రుడు అనే కవిత ఒకటి, వికాసం అనే కవిత ఒకటి, బాధ్యత అనే కవిత ఒకటి, మా అనే కవిత ఒకటి, అలాగే కొజ్జాల కామకేలి చూస్తున్నారు అనే కవిత ఒకటి, మాచకమ్మ ప్రతాపం అనే కవిత ఒకటి, తొడవిరిగిన తరం ఒకటి, అలాగే అనుదిక్ అనేది ఒకటి, అలాగే బ్రహ్మ పదార్థం ఒకటి, అలాగే బుద్ధక్షమ అనేది ఏదో ఒకటి. దీని తర్వాత ఈ బుద్ధక్షమ తర్వాత కుష్ఠదేవుళ్ళు అనే కవిత ఒకటి, నగ్న శిశువు అనే కవిత ఒకటి, దిగంబరం కావాలి అనే కవిత ఒకటి, కుష్ఠరోగి అనే కవిత ఒకటి. సుఖరోగి రాశాడు, కుష్ఠరోగి రాశాడు. నీతి రచయితల భూతు గ్రంథం అనేది ఒకటి, అలాగే డాలర్ వెన్నెల ఒకటి, కనుదిక్ అనే రచన ఒకటి, పల్లెటి దిక్కులు ఒకటి. ఇలా నగ్నముని దాదాపు ఒక 25 వరకు కవితలు రాసినట్లు మనకు తెలుస్తుంది. చూడండి, ఒకసారి మళ్ళీ ప్రీవియస్గా చూస్తే సుఖరోగి, ఈ సుఖరోగి తర్వాత దిగంబర కవితల్లో 2 దిగంబర నృత్యము, 3వది దాహం తర్వాత ఇంకోటి జైల్లో సముద్రము, అలాగే కాస్మిక్ జాతి కోసం, అలాగే దెయ్యము దీవించాలి. సుఖరోగి, దిగంబర నృత్యము, దాహము, జైల్లో సముద్రము, కాస్మిక్ జాతి కోసము, దెయ్యం దీవించాలి. వీటి తర్వాత చూస్తే హృదిక్ అనే రచన ఒకటి, ఈ హృదిక్ తర్వాత మొహం మీద చంద్రుడు ఒకటి, వికాసం ఒకటి, బాధ్యత అనే కవిత ఒకటి, మా అనే కవిత ఒకటి, కొజ్జాల కామకేలి చూస్తున్నారనే కవిత ఒకటి, మాచకమ్మ ప్రతాపం అనేది ఒకటి, తొడవిరిగిన తరం ఒకటి, అలాగే అనుదిక్ ఒకటి, అలాగే బ్రహ్మ పదార్థం ఒకటి, అలాగే బుద్ధక్షమ ఒకటి. దీంతోపాటు ఇంకా కుష్ఠుదేవుళ్ళు అనే కవిత, అలాగే నగ్న శిశువు అనే కవిత, దిగంబరం కావాలి అనే కవిత, కుష్ఠు రోగి అనే కవిత, నీతి రచయితల భూతు గ్రంథము అనే కవిత, డాలర్ వెన్నెల అనే కవిత, కనుదిక్కు అనే కవిత, అలాగే పల్లెటి దిక్కులు అనే కవిత. ఇవన్నీ నగ్నముని రచించినటువంటి దిగంబర రచనలు, అంటే దిగంబర కవితలు. గుర్తుపెట్టుకోండి. మరి నగ్నముని ఇక్కడ చూడండి, నిహిలిస్టు తత్వం కనిపించే ఏకైక దిగంబర కవి ఎవరు అంటే అడిగితే నగ్నముని అని చెప్పుకోవాలి. నిహిలిస్టులు రష్యాలో ఉంటారు. ఈ నిహిలిస్టులు అనేవాళ్ళు. బీట్నిక్స్ కవుల ఉద్యమం అనేది అమెరికాలో ప్రారంభమైంది. ఇలాగ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి కవిత్వ ధోరణి వచ్చింది. నిహిలిస్టు తత్వం కనిపించిన ఏకైక దిగంబర కవి ఎవరు అని అడిగితే నగ్నముని. అలాగే నగ్నమునిలో నిహిలిస్టు ధోరణి వెర్రి తలలు వేసిన స్థితికి ఉదాహరణ వంటి రచన ఏది అంటే, ఈ నిహిలిస్టు ధోరణి వెర్రి తలలు వేసిన స్థితికి ఉదాహరణ వంటి రచన ఏది అంటే దిగంబరం కావాలి అనే రచన. మరి భూమిని వర్ణిస్తూ అనేక జుగుప్సాకరమైన
హేయ ప్రకటనలున్న నగ్నముని అంటే రచన ఏది అంటే మరి బ్రహ్మ పదార్థం. చూడండి, నగ్నముని నిహిలిస్టు తత్వం కనిపిస్తున్నటువంటి మరి నిహిలిస్టు తత్వం కనిపించే మరి ఏకైక దిగంబర కవి ఎవరు అంటే నగ్నముని. నగ్నమునిలో నిహిలిస్టు తత్వం మరి ధోరణి వెర్రి తలలు వేసిన స్థితికి ఉదాహరణ వంటి రచన ఏది అంటే దిగంబరం కావాలి అనే రచన. అలాగే భూమిని వర్ణిస్తూ అనేక జుగుప్సాకరమైన హేయ ప్రకటనలున్న నగ్నముని రచన ఏది అంటే దాని పేరు బ్రహ్మ పదార్థం. భూమి ముసలి వరి బీజంలో ఉంది. భూమి ఎలా ఉంది అంటే రకరకాల బూతు పదాలన్నీ ఇందులో వాడాడనమాట. అందుకే భూమిని వర్ణిస్తూ అనేక జుగుప్సాకరమైన హేయ ప్రకటనలు కనిపిస్తున్న నగ్నముని రచన ఏది అంటే దాని పేరు బ్రహ్మ పదార్థం అని చెప్పుకోవాలి. మరి నిహిలిస్ట్ ధోరణి వెర్రి తలలు వేసిన స్థితికి ఉదాహరణ వంటి రచన అయితే దిగంబరం కావాలి అనే రచన. మరి తాత్విక రీత్యానే కాకుండా కవితా చైతన్య రీత్యలో కూడా దిగంబర కవుల్లో మిగిలిన వారి కంటే భిన్నవాడు. అంటే తాత్విక పరంగా కానీ కవితా చైతన్య పరంగా కానీ దిగంబర కవుల్లో మిగతా దిగంబర కవుల కంటే కొంచెం భిన్నమైన వ్యక్తి ఎవరు అంటే నగ్నముని. భాషలోను కవితా ప్రక్రియల్లోనూ ప్రతీకలు వాడటంలోను, భాషలో కానీ కవితా ప్రక్రియల్లో కానీ ప్రతీకలు అంటే సింబల్స్ అంటారు కదా, ఈ ప్రతీకలు వాడటంలో కానీ స్వతంత్రమైన తీరు కనపరిచిన దిగంబర కవి ఎవరు అంటే నగ్నముని అని గుర్తుపెట్టుకోండి. నగ్నమునిలో ప్రత్యేకత ఏంటి అంటే ఆధునిక కవిత్వంలో ముఖ్య లక్షణమైనటువంటి వచన తిరస్కారం అనేది నగ్నమునిలో ప్రత్యేకత. చూడండి, నిహిలిస్ట్ తత్వం కనిపించే ఏకైక దిగంబర కవి ఎవరు అంటే నగ్నముని అని మనం చెప్పుకున్నాం. నగ్నమునిలో నిహిలిస్ట్ తత్వ ధోరణికి వెర్రితరలు వేసిన స్థితికి ఉదాహరణ వంటి రచన ఏది అంటే దిగంబరం కావాలి అనే రచన. భూమిని వర్ణిస్తూ అనేక జుగుప్సాకరమైన హేయ ప్రకటనలున్న రచన అంటే నగ్నముని రచన ఏది అంటే బ్రహ్మ పదార్థం. కవితా తాత్విక రీత్యానే కాకుండా కవితా చైతన్య రీతిలో కూడా దిగంబర కవులలో భిన్నమైన వ్యక్తి ఎవరు అంటే వాడి పేరు నగ్నముని. అలాగే భాషలో కవితా ప్రక్రియలో కానీ ప్రతీకలు వాడటంలో కానీ స్వతంత్రమైన తీరు కనపరిచిన వారు నగ్నముని. అలాగే నగ్నముని ప్రత్యేకత ఏంటి అంటే ఆధునిక కవిత్వంలో ముఖ్య లక్షణమైన ఈ వచన తిరస్కారము అనేది నగ్నముని రచనల్లో ప్రత్యేకతగా మనకు కనిపిస్తుంది. అలాగే కొజ్జాల కామకేలు చూస్తున్నాడు అని ప్రకటించిన కవి ఎవరు అంటే మరి నగ్నముని. మరి నీవు స్త్రీవా, భావకవివా, నపుంసకుడివా, కొజ్జావా అని ప్రశ్నించిన వాడు కూడా ఎవరు అంటే నువ్వు స్త్రీవా లేదా భావకవివా, నపుంసకుడివా, కొజ్జావా అని ప్రశ్నించిన వాడు కూడా నగ్నముని. అలాగే సర్వప్రపంచమునందును చీకటియే కనిపించినది అని పలికిన వాడు కూడా ఎవరు అంటే నగ్నముని. నిజం రేజర్ లాంటిది, అది సీజర్ను సైతం క్షమించదు అన్నవాడిని అని పలికిన దిగంబర కవి కూడా ఎవరు అంటే నగ్నముని. అలాగే ఈ లోకాన్ని వదిలి ఆ దేవుడుగాడు చచ్చాడు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కవి కూడా ఎవరు అంటే నగ్నముని. అలాగే కోడి పందాలకి గుర్ర పందాలకి కుత్తుకలు తెక్కోసుకునే ఓ నా ప్రియమైన ఆంధ్రదేశమా, కోడి పందాలకి గుర్ర పందాలకి కుత్తుకలు తెక్కోసుకునే ఓ నా ప్రియమైన ఆంధ్రదేశమా అని పలికిన వాడు కూడా ఎవరు అంటే నగ్నముని. చూడండి, నగ్నమునికి సంబంధించిన కొటేషన్స్లో కొజ్జాల కామకేలు చూస్తున్నాడు అని పలికిన దిగంబర కవి ఎవరు అని అడిగితే నగ్నముని అని చెప్పాలి. నీవు స్త్రీవా లేదా భావకవా, నపుంసకుడివా లేదా కొజ్జావా అని ప్రశ్నించిన వాడు కూడా ఎవరు అంటే నగ్నముని. సర్వప్రపంచమునందును చీకటియే కనిపించింది అని పలికిన వాడు ఎవరు అంటే నగ్నముని. అలాగే నిజం అనేది రేజర్ లాంటిది, రేజర్ లాంటిది, అది సీజర్ను సైతం క్షమించదు అని పలికిన దిగంబర కవి ఎవరు అంటే నగ్నముని. ఈ లోకాన్ని వదిలి ఆ దేవుడిగాడు సచ్చాడు అని స్టేట్మెంట్ ఇచ్చిన దిగంబర కవి ఎవరు అంటే నగ్నముని. లోకంలో ఇన్ని జరుగుతుంటే అన్యాయాలు అక్రమాలు దేవుడు రావట్లేదని అందుకే ఈ లోకాన్ని వదిలి ఆ దేవుడుగాడు సచ్చాడనే స్టేట్మెంట్ నగ్నముని ఇచ్చారు. అలాగే కోడి పందాలకి గుర్ర పందాలకి కుత్తుకలు తెక్కోసుకునే ఓ నా ప్రియమైన ఆంధ్రదేశమా అని పలికిన వాడు ఎవరు అంటే ఇది కూడా నగ్నమునే పలికాడు.
తర్వాత చూడాలండి, పత్రికలు అనేవి ఎలాంటివి? పత్రికలు అనేవి కలరావంతులు, రాజకీయాలు కీళ్లు చెల్లిన విరోచనాలు అని పలికిన వాడు ఎవరు అంటే నగ్నముని. పత్రికలు కలరావంతులట, రాజకీయాలు కీళ్లు చెల్లిన విరోచనాలు అని పలికిన వాడు నగ్నముని. అలాగే నా సంఘం బట్టల మురికి వెనక సిగ్గుతో కుమిలి కుమిలి ఏడ్చే నేను నిజం అని పలికిన వాడు ఎవరు అంటే ఈ మాట కూడా నగ్నమునే అన్నాడు. చూడండి, నా సంఘం బట్టల మురికి వెనక సిగ్గుతో కుమిలి కుమిలి ఏడ్చే నేను నిజం అని పలికిన దిగంబర కవి నగ్నముని. అలాగే పత్రికలు కలరావంతులు, రాజకీయాలు కీళ్లు చెల్లిన విరోచనాలు అని పలికిన వాడు కూడా నగ్నముని. అలాగే ఈ ఓరపందుల గొరగొర కావ్యాలు, ఈ ఓరపందుల గొరగొర కావ్యాలు అని ప్రకటించిన కవి కూడా ఎవరు అంటే నగ్నముని. అలాగే చూడండి, కారంతో పొర్లించిన రోకళ్ళతో పట్టపగలు విషయించాలని ఉంది. అంటే కారంతో పొర్లించిన రోకళ్ళతో పట్టపగలు విషయించాలని ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చిన దిగంబర కవి ఎవరు అంటే నగ్నముని. అలాగే లోకంలో అడుగు పెట్టడం పాపం, అదే పాపం లావాలు కూరుకుపోయిన అని ఈ మాట కూడా పలికిన వాడెవరు అంటే నగ్నముని. చూడండి, పత్రికలు కలరావంతులు, రాజకీయాలు కీళ్లు చెల్లిన విరోచనాలు అని పలికిన వాడెవరు అంటే నగ్నముని. నా సంఘం బట్టల మురికి వెనుక సిగ్గుతో కుమిలి కుమిలి ఏడ్చే నేను నిజం అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మరి దిగంబర కవి కూడా ఎవరు అంటే నగ్నముని. ఈ ఓరపందుల గొరగొర కావ్యాలు అని ప్రకటించిన దిగంబర కవి కూడా నగ్నముని. కారంతో పొర్లించిన రోకళ్ళతో పట్టపగలు విషయించాలని ఉంది అని పలికిన దిగంబర కవి కూడా ఎవరు అంటే నగ్నముని. లోకంలో అడుగు పెట్టడమే పాపం, అదే పాపం లావాలో కూరుకుపోయిన అని పలికిన వాడు కూడా ఎవరు అంటే నగ్నముని. అలాగే చూడాలి మిత్రులారా, నగ్నమునికి సంబంధించి భూమి గురించి అనేక జుగుప్సాకరమైన మరి హేయ ప్రకటనలు ఉన్నటువంటి రచన ఏది అంటే మన నగ్నముని రచన చెప్పాం మనం, బ్రహ్మ పదార్థం అనేది. ఈ బ్రహ్మ పదార్థం అనే రచన ఈ భూమి గురించి వర్ణిస్తూ అనేక జుగుప్సాకరమైన నీచమైన హేయ ప్రకటనలు ఉన్న రచనగా చెప్పుకున్నాం. అయితే అందులో ఏమని వర్ణించాడు చూడండి, భూమి ముసలి వరి బీజంలా ఉంది, భూమి ఆంధ్రుల జీవితంలా ఉంది, భూమి కవి సామ్రాట్ తర్కంలా ఉంది, భూమి వచ్చిన కవిత్వోద్యంలా ఉంది, అలాగే భూమి తెలుగు సినిమాలా ఉంది, భూమి ఎద్దు ప్రభుత్వంలా ఉంది, భూమి ఎండిన పీతి ముడ్డిలా ఉంది అని ఈ రకంగా భూమిని వర్ణిస్తూ అనేక నీచమైన జుగుప్సాకరమైన హేయమైన ప్రకటనలు ఉన్న రచన నగ్నముని. ఈ నగ్నముని రచన ఏది అంటే దాని పేరు బ్రహ్మ పదార్థం. భూమి ముసలి వరి బీజంలా ఉంది, భూమి ఆంధ్రుల జీవితంలా ఉంది, భూమి కవి సామ్రాట్ తర్కంలా ఉంది, భూమి వచ్చిన కవిత్వోద్యంలా ఉంది, భూమి తెలుగు సినిమాలా ఉంది, భూమి ఎద్దు ప్రభుత్వంలా ఉంది, భూమి ఎండిన పీతి ముడ్డిలా ఉంది అని మరి భూమిని వర్ణిస్తూ రాసినటువంటి కవి ఎవరు అంటే బ్రహ్మ పదార్థం అనే కవితని నగ్నముని రాశాడు. చూడండి, బాహాటంగానే పట్టపగలు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అమానుషాలు. బాహాటంగానే పట్టపగలు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అమానుషాలు ఉన్నది ఉన్నట్లు చెబితే గొంతు అశ్లీలంగానే కనిపిస్తుంది అని ఈ మాట పలికింది ఎవరు అంటే నగ్నముని. చూడండి, బాహాటంగానే మరి పట్టపగలు జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి, అమానుషాలు ఉన్నది ఉన్నట్లు చెబితే గొంతు అశ్లీలంగానే కనిపిస్తుంది అని ప్రకటించిన దిగంబర కవి ఎవరు అంటే నగ్నముని. అలాగే చూడాలండి, అశ్లీలం ఏడుస్తుంది దిగంబాక్షరం, అశ్లీలం ఏడుస్తుంది దిగంబరాక్షరం అంటున్నావు సిగ్గు లేకుండా, నీ మెదడు పురుగు తినేసింది, నీ చర్మం కుళ్ళిపోయింది, నీ అవయవం చచ్చిపోయింది, అలాగే నీ మనస్సు కక్కుసుగా, నీ కళ్ళకు కన్నం పడింది, నీ మనస్సు కక్కుసుగా మారింది, ఇంకా నీకు ప్రతిదానిలోనూ అశ్లీలం కాక మరేమిక కనబడుతుంది అని ఈ మాట ఎవరన్నారు అంటే నగ్నమునే అన్నారు. చూడండి, అశ్లీలం పలుకుతోంది దిగంబరాక్షరం అంటున్నావు సిగ్గు లేకుండా, నీ మెదడు పురుగు తినేసింది, నీ చర్మం కుళ్ళిపోయింది, నీ అవయవం చచ్చిపోయింది, నీ కళ్ళకు కన్నం పడింది, నీ మనస్సు కక్కుసుగా మారింది, ఇంకా నీకు ప్రతిదానిలోనూ అశ్లీలం కాక మరేమిక కనబడుతుంది అని వాపోయిన వాడెవరు అంటే నగ్నముని. అలాగే చూడాలి, అణుబాంబులో లేదురా ప్రమాదం. చూడండి, ఆటం బాంబులో లేదురా ప్రమాదం,
అడవి జంతువుల మనస్తత్వంలో ఉందిరా ప్రమాదం. పదవుల్లో లేదురా ప్రమాదం, రాజకీయ నాయకుల మోసాలను నమ్మే ప్రజల అజ్ఞానంలో ఉందిరా ప్రమాదం. చూడండి, ఆటం బాంబులో లేదురా ప్రమాదము, అడవి జంతువు మనస్తత్వంలో ఉందిరా ప్రమాదం. ఆ పదవుల్లో లేదురా ప్రమాదం, మరి రాజకీయ నాయకుల మోసాలను నమ్మే ప్రజల అజ్ఞానంలో ఉందిరా ప్రమాదం. పాము పడగల విషంలో లేదురా ప్రమాదం, పాలు పోసి పెంచుతున్న ప్రజల మూర్ఖత్వంలో ఉందిరా ప్రమాదం అని పలికిన దిగంబర కవి ఎవరు అంటే నగ్నముని. రాజకీయ నాయకుల మరి అంటే అంటే వారిచ్చిన వాగ్దానాలు నమ్మి మోసపోతున్నామే, మన మూర్ఖత్వంలోనే ప్రమాదం ఉంది. అలాగే పాము పడగల విషంలో లేదురా ప్రమాదము, పాలు పోసి పెంచుతున్న ప్రజల మూర్ఖత్వంలో ఉందిరా ప్రమాదం అని పలికిన వాడు నగ్నముని. అలాగే ఎప్పటికీ మనం తిరగబడలేం కాబట్టి, ఎప్పటికీ మనకి తిరగబడటం చేత కాదు కాబట్టి, మన రక్తం నిండా కులాల మతాల మూత్రం ప్రవహిస్తుంది కాబట్టి, మనం పిరికి కుక్కలం పందులం కాబట్టి, మనం జీవితాన్ని శాశ్వతంగా కొనేసి పాలిస్తున్న రకరకాల కుష్ఠుదేవుళ్ళని కొలవడానికి అంకితమవుదాం అని ఈ మాట కూడా ఎవరన్నారు అంటే నగ్నముని అన్నారు. చూడండి, ఎప్పటికీ మనం తిరగబడలేం కాబట్టి, ఎప్పటికీ మనం తిరగబడటం చేత కాదు కాబట్టి, మన రక్తం నిండా కులాల మతాల మూత్రం ప్రవహిస్తుంది కాబట్టి, మనం పిరికి కుక్కలం పందులం కాబట్టి, మన జీవితాన్ని శాశ్వతంగా కొనేసి పరిపాలిస్తున్న రకరకాల కుష్ఠదేవుల్ని కొలవడానికి అంకితమవుదాం అని ఈ మాట ఎవరన్నారు అంటే నగ్గనముని అన్నారు. చూడండి, ఈ రకంగా మనం నాకు ఒక కవిని దిగంబర కవి గురించి ఇప్పుడు ఒక నగ్గనముని గురించి డిస్కస్ చేసాం. ఇలా దిగంబర కవుల్లో మిగిలిన వారి గురించి కూడా ఒక్కొక్కరి గురించి కూడా బ్రీఫ్గా చెప్పుకోవడం. దిగంబర కవిత్వం మీద ప్రభావం చూపినటువంటి ప్రోవో ఉద్యమం ఎక్కడొచ్చింది, అనామా కవిత్వోద్యమం ఎక్కడొచ్చింది, జార్జియన్ కవిత్వోద్యమం ఎక్కడొచ్చింది, దిగంబర కవిత్వం మీద ప్రభావం చూపినటువంటి యాంగ్రీ యాంగ్మెన్ ఉద్యమం ఎక్కడొచ్చింది, హంగ్రీ యాంగ్మెన్ ఉద్యమం ఎక్కడొచ్చింది, దిగంబర కవిత్వం మీద ప్రభావం చూపిన ఇతర ఉద్యమాలు ఎవరు, ఆ ఉద్యమ నాయకులు ఎవరు, ఎక్కడ ప్రారంభమైంది, ఆ ఉద్యమం యొక్క తీరుతెన్నులేటి, దిగంబర కవిత్వం మీద ప్రముఖుల అభిప్రాయాలేంటి, దిగంబర కవిత్వంలో ఉన్నటువంటి అసలు లక్షణాలేంటి, దిగంబర కవిత్వానికి కేతవరపు రామకోటి శాస్త్రి ఇచ్చిన నిర్వచనాలేంటి, ఇలా మొత్తం బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవాలి. ఖచ్చితంగా మిత్రులారా, మన శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ తరపు నుంచి జేఎల్డిఎల్, అలాగే గురుకుల్ టీచర్స్ కానీ, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, IIIT లెక్చరర్స్ కానీ, డైట్ లెక్చరర్స్ కానీ, ఏదైనా ప్రిపేర్ అయిన వాళ్ళకి సంపూర్ణమైనటువంటి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి మంచి అవకాశం ఉన్నంత వరకు మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మన శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, పర్చేస్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ కోర్సుతో పాటు ఎగ్జామ్ సిరీస్ కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది టాపిక్ వైజ్గా ఈ జేఎల్డిఎల్ సిలబస్ సంబంధించి. మరి ఇది ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఇక్కడితో మనము ఈ దిగంబర కవి గురించి చెప్పుకున్నామండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ.